అందరికీ హాయ్, వెల్కమ్ టు జ్యోతి కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పిట్టు. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు సాల్ట్, ఇడ్లీ రవ్వ, కొబ్బరి, బెల్లం, యాలకులు, నెయ్యి, పంచదార. ఇప్పుడు తయారు చేసుకునే విధానం. ఈ కప్పుతో ఒకటి, మూడు కప్పులు రవ్వ, చిక్కుడు, ఈ కప్పు వాటర్, కప్పు వాటర్, కప్పు కొబ్బరి, కొబ్బరి, సాల్ట్, వాటరు ఇవన్నీ కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఇప్పుడు మనం పిట్టును ఉడికించుకోవడానికి ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వాటరు 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. అప్పుడు ఇడ్లీ పాత్ర ప్లేట్స్ పెట్టాలి. ఒక క్లాత్ తీసుకొని ఇప్పుడు మనం కలుపుకున్న రవ్వ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ క్లాత్తో ఇది క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఈ ఆవిరి బయటకు పోకుండా మూతని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో పెట్టుకుని పావు గంట ఉడికించాలి. A few moments later. ఇప్పుడు మనం పావు గంట తర్వాత ఇది చూస్తాం. ఉడికింది. ఇప్పుడు గిన్నెలో వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం పంచదార అరకప్పు పంచదార, మూడు స్పూన్లు నెయ్యి, ఇలాచీలు 4 కలుపుకోవాలి. ఇది చక్కెర ఇష్టపడే వాళ్ళకి ఈ విధంగా కలుపుకోవచ్చు. ఇప్పుడు బెల్లంతో కొంచెం కలుపుతున్నా. బెల్లం అరకప్పు, 3 స్పూన్లు నెయ్యి, ఇలాచీలు 4.
ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిట్టు ఇది పంచదారతో వేసింది. ఎంతో రుచికరమైన పిట్టు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,